లోని విజులాపురం నందు భూ సర్వే నిర్వహిస్తుండగా అక్కడున్న ఆ యువకుడు తమ భూమి కోల్పోతామనే ఉద్దేశంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. తమ కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాళ్ళది పక్కలో ఉండే తీసుకుని మేము భూమి ఏర్పాటు పూడిస్తుందని చెప్పేసింది కానీ మా అమ్మాయి ఎట్లా మన కూలి చేసా సాకుదాముండ్రా అంటే అంత లోపల వచ్చిందే వాడు వేసుకొని చచ్చిపోయినాడు. 3 దినాల నుంచి నీళ్ళు పెట్టుకుని వచ్చింది కాలే వాళ్ళని పొట్టేసి అంతే. ఇంకా సర్వే చేస్తామని వస్తా ఉంది. నేను కూడా 1.5 ఎకరా తీసిండాను. ఏమో వాళ్ళు బతుకుతారనే తీసింది అనుకుంటుకొని నిన్న పొద్దుగుకులా వచ్చినోడు తిన్నోడు కొనుక్కొని ఉన్నాడు. కొంచెంసేపు ఉంటాడు, కొంచెంసేపు ఉండి ఎట్లత్తమ్మా మనం బతికేది ఉండే భూమి పోయిస్తేనేమో మేము బతుకుతామనే కదా నువ్వు 1.5 ఎకరా తీస్తూ కదా మాకే నిల్చుకునే నిలువ లేకుండా అయిపోతుంది, మేము ఎట్లా బతికేది అని 2-3 రోజులు ఇంకా భోజనం తినకుండా అది చేయకుండా ఇది చేయకుండా బెజారుగా ఉన్నాడు. నేను పొద్దుగుకులా ఉండేసి ఊరికి వచ్చి ఇప్పుడు తెల్లవారి 9-8:30కి ఊరేసుకుని ఉన్నాడు. సార్ మేమేం చేసేది, మేము ఉండాలన్నా బతుకాలన్నా సాయాలన్నా ఎట్లా చెప్పండి. అదే భూమి పోయిస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది, ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. ఇంటికన్నే కేసముద్రం సెక్షన్ ట్రాక్ పునరుద్ధరణ పనులను సమీక్షించి తనిఖీ నిర్వహించారు. దక్షిణ